చిన్నమ్మ ఆడుకోకుండా అక్క దగ్గరకు వచ్చిందేంటి? ఆకలిస్తుందా? మరేం కావాలి? అయ్యో వద్దు చిన్ని, చిన్నపిల్లవి కదా, చెయ్యి కోసుకుంటావు. వెళ్ళి ఆడుకో. నా బంగారు తల్లివి కదూ, అక్క మాట వింటుంది కదా, వెళ్ళి ఆడుకో. పెద్దయ్య మీరా? కొత్తగా ఇంట్లోకి దిగావు కదా సరసు, భోజనాలకి చుట్టాలొచ్చారు, ఇంట్లోకి పిలవ్వా? అయ్యో పెద్దయ్య, లోపలికి రండి. ఇప్పుడే అనుకుంటున్నాను పెద్దయ్య, భోజనాలకి వెళ్ళయింది, మీరు భోంచేసి ఉంటారో లేదో అని. మీరే వచ్చేసారు. మీరు ఇలా కూర్చోండి, చిటికలో వంట చేసేస్తాను. కంగారేం లేదు సరసు, నీకు కావలసినంత టైం తీసుకో. చిన్ని ఉందిగా కాలక్షేపానికి. చిన్ని మనకి పర్వాలేదులే పెద్దయ్య, కానీ మీ మనవాళ్ళు ఆకలికి ఆగలేరు కదా. నువ్వు చేసే పిజ్జాలు బర్గర్ల కోసం ఆవురావురం అంటూ వచ్చాం మరి. ఛీ, అసలు నేనేంటి ఈ ఇంట్లో తినడమేంటి? అయినా వచ్చినప్పటి నుంచి ఈ సరస్సు చుట్టూ తిరగడానికే సరిపోతుంది. తాతయ్యతో ప్రాజెక్ట్ గురించి ఎప్పుడు మాట్లాడాలి, పొలాల సంగతి ఎప్పుడు తేలాలి? ఏంటన్నయ్య, ఏదో మైసూర్ మహారాజా ప్యాలెస్కి వచ్చినట్టు మొత్తం చూస్తూ అలా తిరుగుతున్నావేంటి? మనకి మంచి జ్ఞాపకాలు మిగిల్చే చోటు ఏదైనా ప్యాలెస్ కంటే గొప్పదేరా. ఎంత చూసినా తనివి తీరదు. ఏంటో అంత మంచి జ్ఞాపకాలు ఇక్కడ ఏమున్నాయి? ఒకప్పుడు ఇదే ఇంట్లో మనం తిన్నాంరా, ఇదే ఇంట్లో ఆడుకున్నాం, ఆనందంగా గడిపాం. ఏంట్రా అలా చూస్తున్నావు? నీకేం గుర్తు రావడం లేదా? లేదు, ఇలాంటి పనికిమాలిన విషయాల్ని నా బ్రెయిన్లో పెట్టుకునే అలవాటు లేదు కదన్నయ్య. లైఫ్లో జరిగిందేది తీసి పారేసేది కాదు తమ్ముడు, పరిస్థితులే అన్నీ గుర్తొచ్చేలా చేస్తాయి. పద. ఇప్పుడు ఎలా ఉంది? జ్వరం తగ్గిందా? ఈ పాప మాట్లాడదేంటి తాతయ్య? ఏ క్లాస్ చదువుతున్నావు చిన్ని? చిన్ని బడికి వెళ్ళదు తేజ. తను అందరిలాంటి పిల్ల కాదు. పుట్టినప్పుడే తల్లో ఏదో సమస్య వచ్చి మానసికంగా ఎదగలేకపోయింది. తల్లి లేని పిల్ల. సరస్సు ఏ తల్లిలా చూసుకుంటోంది. అయ్యో అలాగా? అదేం కాదులే తేజబాబు. అయినా ఏంటి పెద్దయ్య, మా చెల్లి గురించి అలా చెప్తున్నారు? మా చెల్లి ఎంత తెలివైందో తెలుసా? కావాలంటే మీరే చూడండి. చిన్ని, ఆవెలా అరుస్తుందో చెప్పు. అంబా అంబా. పిల్ల ఎలా అరుస్తుందో చెప్పు. మ్యావ్ మ్యావ్ మ్యావ్. మరి చిలుక? కిచ్ 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 కిచ్. మరి అత్త అత్త. మీ నాగమణి అత్త ఎలా అరుస్తుందో చెప్తావా? ఎలా అరుస్తుందో చెప్పు. బౌ
బౌ బౌ బౌ బౌ బౌ. నువ్వు చెప్పింది నిజమే సరసు. చిన్ని తెలివైన పిల్ల, కానీ మీ అత్త మాత్రం ఇలాగే అరుస్తుంది. ఊరుకు పెద్దయ్య, చిన్న పిల్ల ఏదో తెలియకంటే మీరు కూడాను. చిన్ని తప్పు, అత్తనలా అనకూడదు. హ్మ్? బౌ 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 బౌ. చిన్న పిల్ల కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది. ఈ టాబ్లెట్ వేసుకున్నారా? వేసుకున్నానే ఆ టాబ్లెట్. ఏకాంబరం, మేడం నమస్తే, కూర్చోండి. నమస్తే, కూర్చోండి. కూర్చో కూర్చో. కూర్చో, మీరు కూర్చోండి. నా భార్య మేడం. నమస్తే. నమస్తే మేడం. రాక రాక మేడం మన ఇంటికి వచ్చారు. వెళ్ళి స్ట్రాంగ్ గా ఫిల్టర్ కాఫీ కలుపురా. వెళ్ళి. అలాగే. మీరెంత దూరం శ్రమపడి వచ్చారేంటి మేడం? ఓ, దెబ్బలు తగిలాయి, 4 రోజులు రాలేను, లీవ్ కావాలని అడగడానికి ఫోన్ చేశాను మేడం. ఏకంగా మీరే వచ్చేశారు. కానీ మేడం, మీరు అడుగు పెట్టారు, మా ఇల్లు పావనం అయిపోయింది మేడం. దెబ్బలు తగిలినందుకు బాధపడ్డాను కానీ అబ్బా, మీరు మా ఇంట్లో అడుగు పెట్టడానికే ఆ దేవుడు నాకు దెబ్బలు తగిలేలా చేశాడని ఇప్పుడు అర్థమైంది మేడం. ఓవర్ యాక్షన్ కట్టిపెట్టి అసలేం జరిగింది? ఎవరు కొట్టారో చెప్పు. ఇంకెవరు మేడం? ఆ సరస్వతి కొట్టించింది. సరస్వత? అవును మేడం, మీరు చెప్పినట్టే చాలా సీక్రెట్గా ఎవరికి ఏ అనుమానం రాకుండా తీసుకురావడానికి పక్కా ప్లాన్ వేశాను మేడం. అంతా బాగానే వర్కౌట్ అయింది. లాస్ట్ మినిట్లో నాతో వచ్చి బోట్ ఎక్కుతుందనగా దెబ్బ కొట్టేసి వెళ్ళిపోయింది మేడం. మేడం. అమ్మో, ఏమో అనుకున్నాను గాని ఆ సరస్వతి మామూలు ఆడది కాదండి. పైకి అంతమాయకంగా ఏమీ తెలియనట్టు కనిపిస్తుందా, కానీ మహాముదురండే. అసలు ఆ నోరేంటండి బాబు, మాట్లాడిందంటే మనకెవ్వరికీ మాట్లాడే ఛాన్సే ఉండదు. మీ కన్న తండ్రి లాంటి పెద్ద ఆయన క్షమించమని మీ గడప దగ్గరకు వస్తే ఆయన వయసు కూడా విలువివ్వకుండా బయటికి పొమ్మన్నారే, ఇదెక్కడి సంస్కారం? మిమ్మల్ని ఇంత దూరం తెచ్చిన విదే మళ్ళీ నా చేత మిమ్మల్ని పెద్ద ఆయన్ని కలుపుతుందేమో, ఎవరికి తెలుసు? తెలుసు. అదేంటో దాని నోరేంటో తెలుసు కాబట్టే ఆ నోరు ముయ్యిద్దామని తీసుకురమ్మని నిన్ను పంపిస్తే ఇలా దెబ్బలు తినొచ్చావు. అసలు ఇలా రివర్స్ అవుతుందని నేను ఊహించలేదు మేడం. ఏమాత్రం హింటు దొరుకున్నా తప్పించేసుకునేవాడిని మేడం. కానీ తెలుసుకునే లోపలే పట్టుకుని ఊళ్ళో వాళ్ళ చేత కొట్టించేసింది మేడం. ఆవిడ కొట్టిస్తే మాత్రం నేను ఊరుకున్నానా మేడం? మనకు ఆల్రెడీ కరాటే వచ్చు కదా, ఫైట్ చేసి 2-3 కాళ్ళు చేతులు విరిచేసి తప్పించుకొని వచ్చాను మేడం. ఆ ఫైట్లోనే ఈ దెబ్బలు తగిలాయి మేడం. నా ఇంటి దగ్గరకొచ్చి నోటికొచ్చినట్టు నన్ననడమే కాకుండా నా మనిషినే కొడుతుందా? దాన్ని వదలను. అవును, ఇంతకీ నేను పంపించానని చెప్పలేదు కదా? అయ్యో, అలా ఎలా చెప్తాను మేడం? మీ పేరు బయటపడనివ్వనని మాటిచ్చాను కదా. నా కంఠంలో ప్రాణం ఉండగా చెప్తాను మేడం, అస్సలు చెప్పలేదు మేడం. నీ భార్యకి మన మాటలు వినిపిస్తాయా? లేదు మేడం, వినిపించవు. నేను చేసిన పనికి మీరేమన్నా మెచ్చుకుంటానంటే చెప్పండి, పిలుస్తాను. నన్నెవరైనా పొగిడితే వినాలని నా భార్యకి ఎప్పటినుంచో కోరిక మేడం. నోర్ముయ్. ఇంతసేపు ఎక్కడ నీ భార్య వింటుందో మరీ భార్య చేయడం ఎందుకని కామ్గా ఉన్నాను. ఇంత చదువుకున్నావు, ఇన్ని తెలివితేటలున్నాయి, కానీ ఆఫ్టర్ ఆల్ ఒక చదువు లేని పల్లెటూరు అమ్మాయిని మేనేజ్ చేసి తీసుకురాలేకపోయావు. సిగ్గులేదు? ఇదేంటి, సింపతి వర్కౌట్ అయ్యి ప్రమోషన్ ఏమన్నా ఇస్తారేమోనని దెబ్బ తగలని చోట కూడా కట్టుకుంటే ఇలా తిడుతుందేంటి? సర్లే, ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా డ్యూటీలో జాయిన్ అవ్వు. అందాక వేరే పిఏని టెంపరీగా పెట్టుకుంటాను. వద్దు మేడం,
తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. 4 రోజుల్లో తగ్గిపోతుంది మేడం. తగ్గగానే వచ్చేస్తాను. సరే ఏదో ఒకటి చెయ్యి. కూర్చో, జాగ్రత్త. అలాగే. అమ్మయ్యా, తుఫాన్ వచ్చి వెలిసిపోయినట్టు అయిపోయింది. మేడం ఇంకా రాలేదేంటి? లోపల ఎవరితో మాట్లాడుతున్నారు? మీ మేడం గారే రండి. వెళ్ళిపోయారా? కాఫీ తెమ్మన్నారుగా. రేపు పొద్దున్న తేవలసింది. ఇక్కడే మంచం వేసుకుని పడుకుని బెడ్ కాఫీ తాగి వెళ్ళేవాళ్ళు. కాఫీ ఎవడైనా ఇంతసేపు కలుపుతాడే? ఏంటంత చిరాగ్గా ఉన్నారు? మీ మేడం గారు బోనస్లు ప్రమోషన్లు ఇవ్వలేదా? బోనస్లా నా బొంద. అనుకున్నదొకటి అయింది ఇంకోటి. ఆవిడ చెప్పిన పని మీద ధ్యాస తప్ప చేసిన మనుషుల మీద సింపతి ఉండదే. ఎక్కడికి? ఎలాగూ కాఫీ తెచ్చావు కదా, అదేదో నా మొహాన పడేసేళ్ళు. ఎలాగూ నా కోసం అని అడిగితే ఇవ్వవుగా, ఎలాగైనా తాగనే. ఇటివ్వు. అయ్యో అయ్యో, సారీ అండి. నేను చూసుకోలేదండి. ఏంచావు? కదిపితే నొప్పి, కదపకపోతే మంట. అలా చూస్తావేంటే? తుడిచావు. అయ్యో పాపం, బోనస్ వస్తుందని కట్టుకుంటే చివరికి బర్నాలు రాసుకోవాల్సి వచ్చింది. లోపల ఏకాంబరం ఉన్నాడు. ఇద్దరు వెళ్ళి పరామర్శించరండి. ఇది ఏకాంబరం ఇల్లా మేడం? అయినా పరామర్శించి రమ్మంటున్నారు. ఏకాంబరంకి ఏమైంది మేడం? చిన్న యాక్సిడెంట్ జరిగింది. వెళ్ళిరండి. పద. ఇంకా వీళ్ళేళ్ళ లేదా? రండి మేడం, కూర్చోండి. పెద్ద మేడం వెళ్ళారు, చిన్న మేడం మీరు వచ్చారు. అయ్యో ఏకాంబరం గారు, ఏమైంది? ఇలా అయిపోయారేంటి? మేడం గారు ఏం చెప్పలేదా అండి? మీకేదో యాక్సిడెంట్ అయిందని చెప్పారు. అలా చెప్పారా? పోనీలే, తన్నులు తిన్నానని చెప్పుంటే ఆడపిల్లల దగ్గర పరువు పోయి ఉండేది. అయినా నిజం చెప్తే ఆవిడ బండారమేగా బయటపడేది. చెప్పదులే. ఈ సెయ్యితోనే మా అత్తకి నా దొంగ సర్టిఫికెట్లు ఇచ్చినావు కదరా సచ్చినోడా. అప్పుడే నీ సెయ్యి ఇరిగిపోవాలనుకున్నా. అలాగే అయినది. పాపం, చెయ్యికి బాగా దెబ్బ తగిలినట్టుంది ఏకాంబరం గారు. అయినా ఈ దెబ్బలు చూస్తుంటే యాక్సిడెంట్ అయినట్టు లేవే. ఎవరో కట్టేసి చితక్ కొట్టినట్టు ఉన్నాయి. పట్టేసింది. ఇదెక్కడ దేశముదురా బాబు. ఊరుకో అక్క, ఏకాంబరం గారు ఎంత మంచివారు. ఆయన ఎవరు కొడతారు? అవును, ఏకాంబరం గారు చాలా మంచివారు. కానీ పాపం మంచి వాళ్ళకే బాధలు. అయ్యో, నొప్పిగా ఉందా ఏకాంబరం గారు? నొప్పిగా ఉందా అంటారేంటి? ఇది పరామర్శించినట్లేదు. మరి పాత కక్షలు తీర్చుకుంటున్నట్టుంది. ఏంటో పాపం, మీరు ఈ పరిస్థితుల్లో జాబ్ చేయగలరా ఏకాంబరం గారు? అయినా మీకెందుకు ఈ కష్టం? హాయిగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోండి. అమ్మా తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. నా జాబుకు మాత్రం ఎసరు పెట్టకు. తగ్గగానే వచ్చి జాయిన్ అయిపోతాను. సరే ఏకాంబరం గారు, మేడం గారు బయట వెయిట్ చేస్తున్నారు. మేం బయలుదేరుతాం. రా అక్క. అలాగేనమ్మా. వస్తాను ఏకాంబరం గారు. చెయ్యి. వెళ్ళండి. జాగ్రత్త. అమ్మా, సునామీ తర్వాత తుఫాను వచ్చి వెళ్ళినట్టుంది. అయినా అందరూ నా ఉద్యోగం మీద పడి ఏడుస్తారేంటి? 4 రోజులు మేడం దగ్గర పిఏగా పనిచేస్తే తెలుస్తుంది ఆ నొప్పి ఏంటో. అమ్మా,
అమ్మా చెప్పాలంటే పెళ్లి మాత్రం చాలా బాగా జరిగింది. అమ్మని చెల్లిని తీసుకెళ్ళింటే అత్త చాలా సంతోషించేది. తీసుకెళ్దామని అనుకున్నాన్రా, కానీ చిన్నీకి బాగాలేదు. సరస్సు ఒక్కతే అయిపోతుంది కదా అని తీసుకెళ్ళలేదు. ఇప్పుడు ఉండి మాత్రం ఏం ప్రయోజనం లే నాన్న. తీసుకెళ్ళింటే వాళ్ళన్న ప్రశాంతంగా ఉండేవాళ్ళు. అవునరా. ఏంటి సుందరం, నాటకానికి వెళ్ళొస్తున్నావా? లేదురా మూర్తి, చుట్టాలింటో పెళ్ళుంటే వెళ్ళొస్తున్నాం. బయట ఎంత పేరు సంపాదించుకునే లాభం, పెళ్ళం చేతిలో కీలుబొమ్మ కదా. అట్ట అనమాకరా, ఇంటే బాధపడతాడు. ఏ ఎందుకు బాధపడతాడు? ఉన్నమాటే కదా అంది, కాదని అనమను. ఇంత శాతకానుడు కాబట్టే పెళ్ళం అలా ఏడిసింది. పాపం పెళ్ళిడికి వచ్చిన పిల్లని, ఆ పసిపిల్లని ఇంట్లో నుంచి గెంటేసింది. పాపం ఇంట్లో పెళ్ళం గయ్యాలు గంపైతే మొగుడు మాత్రం ఏం చేస్తాడ్రా? అనవసరంగా ఇంట్లో నుంచి పిల్లలను తరివేసింది ఆవిడ. వీళ్ళని మధు, ఏం మాట్లాడుతున్నావు? సుందరం, అది మూర్తి నువ్వు చెప్పు. ఏం జరిగిందో తెలీదు. నువ్వు ఊరెళ్ళగానే నీ పెళ్ళం నీ ఇద్దరు మేనగోడల్ని బయటికి పంపించేసింది. ఆడుతూ పాడుతూ పని చేస్తూ వీడియోస్ తీస్తే అలుపే ఉండదు. వీడియోసే నా ప్రాణము, వీడియోసే నా ప్రాణము. హాయ్. అమ్మో, ఓసే సరసు, నువ్వు ఇంట్లో ఉండి చంపావు, ఇప్పుడు బయటికి పోయి చంపుతున్నావు కదే. నువ్వు లేకపోయేసరికి ఈ అంట్లన్నీ నా మొహాన పడేసింది మా అమ్మ. అయినా పర్లేదే, నువ్వు మాత్రం ఇంటికి రాకూడదు. కడుగుతా, ఈ అంట్లన్నీ నేనే కడుగుతా. నాగమణి, 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 నాగమణి. నాన్నేంటి ఎంత కోపంగా ఉన్నారు? కొంప తీసి సరస్సును గెంటేసిన విషయం తెలిసిపోయిందా? అబ్బబ్బబ్బబ్బా, ఏటయ్యా బయట నుంచి ఆ కేకలు? ఏ కోపలు అంటుకున్నాయని? నన్నే కొడతావా? కొట్టాలా, చంపాలా? ఇన్నాళ్ళు నీకు మనసే లేదనుకున్నానే, కానీ నువ్వు అసలు మనిషివే కాదు, బ్రహ్మరాక్షసివి. ఆడపిల్లలని కూడా చూడకుండా నా ఇద్దరు మేనకోడళ్ళని ఇంట్లోంచి బయటికి గంటేస్తావా? ఎందుకే ఎందుకే వాళ్ళ మీద నీకంత కక్ష ఎందుకే? నాకెందుకయ్యా కక్ష? కక్ష ఉన్నదాన్నే అయితే ఇంతకాలం వాళ్ళని ఈ ఇంట్లో ఉంచుకునేదాన్నే కాదు. అది చేసిన పనికి మొన్న పని తెలిసాక నీ మేనకోడలు కాబట్టి ఇంట్లోంచి బయటికే గెంటేశాను. అదే నా కూతురు అయ్యుంటే నరికి పోగులు పెట్టేదాన్ని. ఏం చేసిందే? ఏం చేసిందో చెప్పవే. ఇంట్లోంచి బయటికి గెంటేసేంత పెద్ద తప్పు నా మేనకోడలు ఏం చేసిందో చెప్పవే. నువ్వు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకుంటూ వచ్చిందే. లేనిపోని నిందలన్నీ నువ్వు వేసినా భరిస్తూ వచ్చిందే. నిందలు కాదయ్యా, నిజం. ఆ పట్నం బాబుతో సంబంధం ఉన్నదని చెప్తే నమ్మలేదు కదా, అదే నిజం. నా మాట అబద్ధమైతే నీ కూతుర్ని అడుగు. తోటల్లో ఆ సరసాలు సరదాలు నా బిడ్డ కల్లారా చూసింది. ఏంటమ్మా, చెల్లి మాటలు విని సరస్సును వెళ్ళగొడతావా? సరస్సు అంటే దానికి పడదని తెలుసు కదా, అందుకే లేనిపోనివన్నీ కలిపి చెప్పుంటుంది. అన్ని కల్పించి చెప్పుంటుంది. నాకేం అవసరం? నేనెందుకు చెప్తాను? అబద్ధం చెప్పొద్దు ప్రభా, నీ గురించి నాకు బాగా తెలుసు. ఏయ్, నువ్విట్రావే. దాని మీద అరుస్తావేట్రా? నేను చూశాను, నా కళ్ళతో నేను చూశాను. ఆ పిల్లాడు తిన్నగా మన ఇంటి దగ్గరికి రావటం, సేతులు సేతులు కలుపుకొని ఒట్లేసుకోవటం,
ఇప్పుడే ఇంత తెగించినోళ్ళు ఇక సెట్లెనక పుట్లెనక ఇంకెంత తెగించుంటారో. నాగమణి, నా మేనకోడళ్ళ గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడేవంటే ప్రాణాలు తీసేస్తాను. ఆపవయ్యా, అదేదో పెద్ద మంచిదన్నట్టు మాట్లాడుతున్నావు. అది చేసే బాగోతాల గురించి నీకు తెలుసా? పట్నం వెళ్ళి వాగ్దేవమ్మని కలిసింది, ఆ సంగతి నీకు తెలుసా? దీనికోసం అక్కడి నుంచి మనుషులు వస్తున్నారు, ఈ సంగతి నీకు తెలుసా? నాకు తెలియకుండా ఎన్నో నాటకాలు ఆడిందయ్యా. ఇవన్నీ అడిగేసరికి నా మీదే తిరగబడింది, అందుకే ఇంట్లోంచి బయటికి గెంటేశాను. నాకు తెలియకుండా ఎన్నో నాటకాలు ఆడిందయ్యా. ఇవన్నీ అడిగేసరికి నా మీదే తిరగబడింది, అందుకే ఇంట్లోంచి బయటికి గెంటేశాను. ఈ ఇంట్లో ఉంటే అదైనా ఉండాలా, మేమైనా ఉండాలా? నా చెల్లికి నా బావకి మాటిచ్చానే, నా మేనకోడళ్లే నాకు ప్రాణం. వాళ్ళని తెచ్చి ఇదే ఇంట్లో ఉంచుతాను. అయితే నువ్వు నీ మేనకోడల్లే ఉండండి, నేను నా కూతురు ఎల్లి ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటావు.